బీసీల ఐక్యతతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణరావు అన్నారు. కొత్తపేట బండారు బులిసత్య చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో మండల బీసీసీల అధ్యక్షులు కామోజు వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేది బీసీలే అని, అదేవిధంగా బీసీలకు తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంటుందని అన్నారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలు సైతం బీసీలకు సంబంధించిన అచ్చెన్నాయుడికి కట్టబెట్టి గౌరవించుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అది చంద్రబాబు నాయుడికి బీసీలపై ఉన్న అభిమానమని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ రాష్ట్రం చేసుకునే దురాఘాతాలను ఇబ్బందుల నుంచి భవిష్యత్తులో ఇటువంటి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఒక రక్షణ కవచంలో బీసీల రక్షణ కవచం ఏర్పాటు చేయడానికి ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవే కాకుండా చట్టసభలో వారి కుల గణన కోసం కూడా ఒక ప్రత్యేకమైన తీర్మానం మొట్టమొదటిగా మన రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిగా బీసీ జనాభా కులగణన జరగాలి. కులగణన జరిగిన ప్రకారం భవిష్యత్తులో వారికి రిజర్వేషన్ కావాలి, చట్టసభలో రిజర్వేషన్ కావాలి, బీసీ వర్గాల వారికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కుల గణన జరగాలి, ఇంకా ఎంతమంది ఉన్నారని తెలుసున్నారు, దాని తామాషా ప్రకారం వారందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాలి. అందుకే కుల గణన కావాలని కూడా తీర్మానం చేసింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా, ఈనాడు బీసీ మహిళలు లేదా ఆదిరెడ్డి భవానీ గారు, గౌ శేష్ గారు, పంచమూర్తి అనురాధ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పాలు చేసింది ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీకు ఒక్కసారి ఆలోచించాలి. బీసీ వర్గాలు ఎవరు ఈనాడు బీసీ వర్గానికి అండగా ఉన్నారు, ఎవరు బీసీ వర్గాల వారికి అన్యాయం చేస్తున్నారనే విషయాలు మనం ప్రజలకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఈనాడు తెలుగుదేశం పార్టీ అండా కొండంత మరి ఉండని అంతా కూడా బీసీ వర్గాల వారిని ఈనాడు తెలుగుదేశం పార్టీ అప్పుడు చేర్చుకుని వారి న్యాయం చేయడం కోసం ఏ విధంగా న్యాయం చేస్తా ఉన్నది మీ అందరికీ తెలుసు. కొత్తపేటలో ఆనాడు మరి ఇక్కడ ఏనాడు బీసీ వర్గాల నుంచి ఎమ్మెల్సీగా కానీ లేదా క్యాబినెట్ ర్యాంక్ కానీ గతంలో ఏనాడు లేవు కొత్తపేటలోని. అటువంటి ఎమ్మెల్సీ గారు రెడ్డి సుబ్రహ్మణ్య గారికి అదేవిధంగా మన క్యాబినెట్ ర్యాంక్ తో డిప్యూటీ చైర్మన్ గా వారికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా రెడ్డి అనంత్ కుమార్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాకి వారు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలను గుర్తిస్తూ ఉంది, గౌరవిస్తూ ఉంది. దానిని మనం ఇంకా బలం చేసుకోవాలి. మరి నా వరకు నేను నియోజకవర్గ స్థాయిలో రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా మంది యువకులు మోటార్ సైకిల్ వేసుకుని ర్యాలీగా మా ఇంటికి వచ్చి అక్కడి తోడుకొని రావడం జరిగింది. చాలా సంతోషం. నేను కోరుకునేది మీ అందరి యొక్క అండదండలు, మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఈనాడు రేపు తెలుగుదేశం పార్టీకి నాకు అందివ్వండి. దానికి తగ్గ రేపు రాబోయే రోజుల్లో